రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేసి తగిన ప్రాధాన్యత కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కనుక బీసీలు అందరూ ఐక్యంగా కృషి చేసి తెలుగుదేశంకు అండగా నిలవాలని ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన సీతారాంపురం పట్టణంలో శనివారం బీసీ జయహో సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కాకర్ల మాట్లాడుతూ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంయుక్తంగా విడుదల చేసిన బీసీ డిక్లరేషన్పై కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్, పెళ్లి కానుక 1,00,000 రూపాయలకు పెంపు, చంద్రన్న బీమా 10 రూపాయలకే పునరుద్ధరణ, చట్టబద్ధంగా కులగణన విద్యా పథకాలు పునరుద్ధరణ, శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు, బీసీ భవనాలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు సంవత్సరంలో పూర్తి చేయడం, 1,50,000 కోట్లతో సబ్ప్లాన్ అమలు, 10,000 కోట్లతో కార్పొరేషన్ ద్వారా రుణాలు, బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు తదితర అంశాలను బీసీల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని డిక్లరేషన్ను విడుదల చేశారు అని తెలిపారు. కావున బీసీ సోదరులందరూ ఐక్యంగా కలిసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని తెలిపారు. ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, ఎమ్మెల్యేగా సురేష్ను గెలిపించుకోవాలని తెలిపారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో ఒక్క రోడ్డు కూడా వేసిన పాపన పోలేదు అన్నారు. మద్యం, ఇసుక మైనింగ్ వ్యాపారాలు చేసుకుంటూ ప్రజలను గాలికి వదిలారన్నారు. కనుక వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్రానికి భవిష్యత్తు అని తెలుగుదేశం పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చంచలబాబు యాదవ్ మాట్లాడుతూ బీసీ సంక్షేమానికి చేపట్టే కార్యక్రమాలపై తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కృషి చేస్తున్నాయని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలు అత్యంత దారుణంగా తయారయ్యారన్నారు. సమన్యాయం చేశానని ఓట్లడగడానికి ఏ ముఖం పెట్టుకుంటారని ఆయన తెలిపారు. బీసీలకున్న రిజర్వేషన్లు తగ్గించి బీసీ పథకాలను కనుమరుగు చేసి మేము సమన్యాయం చేస్తున్నామని తెలుపుకోవడంలో అర్థం లేదన్నారు. రాష్ట్రంలో బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగేలా చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. చేతి వృత్తుల అభివృద్ధికి వారి పనిముట్లను అందించి వారికే తోడ్పడ్డారన్నారు. కనుక బీసీలకు పెద్దపీట వేసిన తెలుగుదేశం పార్టీకి బీసీలందరూ ఐక్యంగా కలిసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా కాకర్ల సురేష్ని గెలిపించుకోవాలని తెలిపారు. బీసీ జిల్లా అధికార ప్రతినిధి గంజాం రాఘవేంద్ర మాట్లాడుతూ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అనే మంత్రంతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీసీలను అలాగే బలహీన వర్గాలను అన్యాయం చేసిందన్నారు. బలహీన వర్గాల వారికి అండగా నిలిచి వారి ఎదుగుదలకు తోడ్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. నవరత్నాలనే పేరుతో పప్పు పేలాలు పంచి బీసీలను నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, అన్ని వర్గాల అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. బీసీలు తెలుగుదేశంకు అండగా నిలవాలని ఆయన సూచించారు. ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకర్ల సురేష్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని ఉదయగిరి కోటపై తెలుగుదేశం జెండా ఎగరవేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చీకుర్తి రవీంద్రబాబు, తెలుగుదేశం ఉదయగిరి బీజేపీ ఇన్ఛార్జ్ కదిరి రంగారావు, జనసేన కోఆర్డినేటర్ భోగినేని కాశీరావు, సీతారాంపురం మండల కన్వీనర్ కప్ప ప్రభాకర్ రాజు, ఉదయగిరి మండల కన్వీనర్ బయన్న జిల్లా తెలుగు యువత కార్యదర్శి నాగేష్, బీసీ నాయకులు రాజా, జనసేన అధ్యక్షులు పోలిశెట్టి శ్రీనివాసులు, బీజేపీ అధ్యక్షులు సింగల రమణయ్య, మేకపాటి మాలాద్రి సర్పంచ్ భాగ్యమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు వెంకట సుబ్బమ్మ, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు కలివేల జ్యోతి, బండి రవికుమార్, జనసేన జిల్లా కార్యదర్శి అల్లూరి రవీంద్ర, తెలుగు యువత అధ్యక్షులు చింతల శ్రీనివాసులు, సురేందర్ రెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షులు ఎస్ రాజశేఖర్ రెడ్డి, క్రిస్టియన్స్ అధ్యక్షులు ఓబులాపురం ప్రసన్నకుమార్, అబ్రహం నేలటూరు జాషువా, కలివేల భాగస్వామి, పిడుగు రమేష్, జమ్మలమడుగు ఇజ్రాయిల్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బీసీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మన బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వర్ గారు ఉమ్మడి తీర్మానంతో ఒక బీసీ జైహో కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. దీనికి బీసీ డిక్లరేషన్ అని సపరేట్గా మనం సూపర్ 6 పథకాలు కాకుండా బీసీ డిక్లరేషన్లో కొన్ని పథకాలు ఇవ్వడం జరిగింది.